ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు వెంకటరమణ గారు ప్రస్తుతం ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, వరద బాధితులని ఆదుకోవాల్సింది పోయి ఆదుకోవడానికి వచ్చిన నేతలని కార్యకర్తలపై ఇలా దాడులు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు కాంగ్రెస్ పార్టీ దాని నిర్లక్ష్యము అదేవిధంగా అరాచక పాలనకు అద్దం పడతా ఉందమ్మా. వాతావరణ శాఖ చాలా స్పష్టంగా అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించినప్పటికీ కూడా కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళను ప్రకటనలు జారీ చేసి వాళ్ళను తక్షణం అక్కడి నుంచి బయటికి తీసుకురావాల్సిన పనులు చేయాల్సిన వాళ్ళు చేయకపోవడమే తప్పు. అదేవిధంగా సమయం ఉన్నది వాళ్ళకు, కనీసం అక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి సమయం ఉన్నకోకుండా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండి, అంటే దాదాపు పావు క్యాబినెట్ ఉండి కనీసం ఒక పావు గంట సమయం కూడా వరదల మీద సమీక్ష కానీ ముందు కానీ తర్వాత కానీ చేసిన నిస్సహాయ స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనపడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీగా నాయకులు ఈ రోజు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. వాళ్ళను కాపాడుకోవడం మన బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మొద్దు నిద్రలో ఉన్నది కాబట్టి దాన్ని మేలుకొల్పుకోవడం కోసం హరీష్ రావు గారు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రమంగా ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి మా సమస్యలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి దృష్టికి తీసుకొస్తుంటే అన్ని మీడియా ఛానళ్లు, అన్ని పత్రికా విలేకరుల సాక్షిగా ఇవాళ పోలీసుల సమక్షంలో, పోలీసుల సహకారంతోనే ఇవాళ దాడులు జరిగినాయంటే ఈరోజు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలనని ప్రజల్ని మభ్యపెట్టి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నది ప్రజాపాలన కాదు, ఇది పశుపాలన జరుగుతూ ఉన్నదని చెప్పి ఖమ్మం నగరంలోని ప్రజలంతా ఈ రోజు అనుకుంటా ఉన్నారు. సార్, అంటే బాధితులను పరామర్శించడానికి వచ్చిన సీఎం ఆయన యొక్క పర్యటన రోడ్ షో లాగా అయిపోయిందని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? అదొక వీధి నాటకం లాగా. అంటే కన్సర్న్ ఉండాలి కదా, ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి, కమిట్మెంట్, నిజాయితీ, వాళ్ళ బాధల పట్ల స్పందించే గుణం ఉన్న వాళ్లకు వీటి విషయాలు తెలిస్తే తప్ప ఏదో అబద్ధాల పునాదుల మీద నాటకాలు వేసుకుంటా ముందుకు పోయేటోళ్లకు వాళ్ళకు మానవతా దృక్పథం లేని క్యాబినెట్ ఉంది. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న క్యాబినెట్ మానవతా దృక్పథం లేని క్యాబినెట్ కాబట్టి ఇవాళ ఈ రోజు ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ నేను అనుకుంటా మాకున్న ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 3000 ఇళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఈరోజు పడ్డాయి. వాళ్ళకున్న సర్వం కోల్పోయి కేవలం ఒంటి మీద బట్టలతో ఈరోజు రోడ్డున పడిన కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం స్పందించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఏదో రకమైన వ్యంగ్యంగా మాట్లాడడము, వాళ్ళ మీద ఏదో బురద పూసే ప్రయత్నం చేసినారు తప్ప వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని చెప్పి ఈరోజు ఒక ఖమ్మమే కాదమ్మా, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ విషయాన్ని. సార్, మీరు అన్నట్టు అంటే 3 మంత్రులున్న జిల్లా పరిస్థితే ఇలా ఉంటే రేపటి రోజున ఏదన్నా విపత్తు వస్తే అంటే మా పరిస్థితి ఏంటని మిగతా జిల్లా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇలా ఈ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, తర్వాత 40 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, రెవెన్యూ మంత్రి, అదేవిధంగా రిహాబిలిటేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ జిల్లాలో ఉన్నారు. 3 మంత్రులు అంటే ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్ ఉంది 12 మంది. 12 మందిలో 3 అంటే పావు క్యాబినెట్ ఉండి ఈ జిల్లాకు ఇంత ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉంటే ఈ పావు క్యాబినెట్ ఏం స్పందిస్తూ ఉంది? వాళ్ళు ఇచ్చిన సహకారం ఏంటమ్మా? ముష్టి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి మనిషి 24 గంటలు ఇలా ఉండి నైట్ ఆల్ట్ అంటూ ఉండి ముష్టి 10,000 రూపాయలు ప్రకటిస్తే ప్రజలు ఈరోజు కేసీఆర్ గారి పాలనను బేరు చేసుకుంటా ఉన్నారు. గతంలో ఇదే మాదిరిగా ఎందుకంటే కొద్దిగా తక్కువ స్థాయిలో రావచ్చు, కానీ ఆ రోజు ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ తీరుగా స్పందించినారని చెప్పి మేము అనడం కాదమ్మా, అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలంటా ఉన్నారు. నిన్న సాయంత్రం లేదా మొన్న సాయంత్రం అనుకుంటా 16 ఏళ్ల బాలిక ఒక వీడియో పెడితే ఆ రోజు ఎట్లా జరిగింది, మేము ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఏ తీరుగా స్పందించింది, ఇవాళ వీళ్ళు ఏం బీక్కుతున్నారని చెప్పి ఇంటర్మీడియట్ చదివే ఒక చిన్న పాప, 16 ఏళ్ల పాప, ఆమె ప్రశ్నించిన పాపానికి ఆమె మీద కేసులు పెడుతూ పోలీసులతోని బెదిరింపులకు పాల్పడతా ఉన్నది ఈ ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక, ప్రజా కంటక పశుపాలన జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సార్, అంటే
గవర్నమెంట్లో ఉండి అంటే వాళ్ళు బాధ్యత వహించాల్సింది పోయి అంటే ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళపై దాడులు చేశారు. అలాగే ఆ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తకు గాయాలు కూడా అయ్యాయి సంతోష్ రెడ్డి. ఇప్పుడు ఆయన కుటుంబానికి ఎవరు భరోసా కల్పిస్తారు? సంతోష్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? సంతోష్ రెడ్డి గారికి ఫ్రాక్చర్ అయిందమ్మా, వైద్యం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళ డొల్లతనం, వాళ్ళు ఏదైతే వాళ్ళ వైఫల్యం ప్రజల ముందుకు వచ్చేసి, వాళ్ళ లోపాలు, వీళ్ళు ఏమీ చెయ్యలేరు, ఇలాంటి వాళ్ళకు వ్యూహం కానీ ప్రజల పట్ల చిత్తశుద్ధి కానీ లేదనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం వచ్చేసరికి బాహ్య ప్రపంచం ముందుకు వచ్చింది. దాన్ని చూసి దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయడం కోసం చిల్లర చిలిపి చేస్తులు ఈ దాడులని, తెలంగాణ ఉద్యమంలో అనేక దాడులను ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నది. ఇటువంటి ఉడత ఊపులకు ఎవరు జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల్ని చైతన్యం చేయడం ద్వారా ఈ దాడులు తిప్పుకొడతాం. అది మా వ్యూహం. సార్, అంటే ఇంత దాడి జరుగుతున్నా గానీ పోలీసుల ప్రధాన పాత్ర అయితే మనకు ఎక్కడా కనిపించలేదు. నిన్న అయితే మాత్రం బాధితులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళపై మీకు ఒక విషయం చెప్తాను. ప్రతినిధి బృందం వచ్చిన తర్వాత కనీసం పోలీస్ యంత్రాంగం ఎక్కడా లేదు. సుమారు గంటన్నర వరకు ఎక్కడ వాళ్ళు రాలేదు. ఎప్పుడైతే దాడి జరగడానికి దాడి చేసే వ్యక్తులు పోలీసులు ఇద్దరు కలగలిసి వచ్చినారు. వాళ్ళ కనుసన్నల్లో జరిగిన దాడిది. వాళ్ళు వీళ్ళు ఉభయులు దాన్ని ఏమంటారు కూడబడుకొని దాడికి కోరుకున్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదమ్మా. పోలీసుల విషయం కాదు, పోలీసుల భాగస్వామ్యం ఉందని చెప్తున్నాం మేము. మీరు పోలీసుల వైఫల్యం సింగిల్లో కూడా పోవద్దు. పోలీసుల భాగస్వామ్యంతోనే ఈ దాడి జరిగింది. ఒకవేళ నిజంగా పోలీసుల భాగస్వామ్యం కానీ ఈ జిల్లా మంత్రుల భాగస్వామ్యం కానీ లేదని వాళ్ళు చెప్పదలుచుకుంటే తక్షణం ఎవరైతే రౌడీ షీటర్లు మా మీద దాడులు జరిగినాయో వాళ్ళందరి మీద కేసులు పెట్టమని చెప్పండి, ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సార్, మీ డిమాండ్స్ ఏంటి? మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము మా మీద దాడి జరగడం మాకు ద్వితీయ ప్రాధాన్యత అంశం. అది మాకు మొదటి ప్రాధాన్యత కాదమ్మా. మేము ఈ జిల్లా ప్రజల పక్షాన మాట్లాడదలుచుకున్నాం. ఎవరికైతే ఇసుక వేసిందో ప్రతి రైతుకు ఎకరానికి 50,000 చొప్పున ఇవ్వాలని అంటున్నాం. ఎవరిదైతే రైతుల పంట నష్టం జరిగిందో పంట నష్టం జరిగిన రైతుకు ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వమంటాం. ఎవరికైతే ఇంటిలో సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ఈ జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు గెలిపించినందుకు ఈ జిల్లాలో ఈ రోజు 9 మంది వాళ్ళు ఈ రోజు వరదల్లో కొట్టుకొని చనిపోయిళ్ళు. వీళ్ళ వైఫల్యం వల్ల చనిపోయినారు. ప్రతి చనిపోయిన వ్యక్తికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.